నీలా హరీష్ కోకాపేట్ భూములు కబ్జాలు హరితహారం పేరుతో కోనో కార్పస్ అనే ఆ కోనో ఎంతమంది చెప్పింది ఇప్పటివరకు ఆ కోనో కార్పస్ అనేది అది దాని మీద పక్షి వాళ్ళది ఒక పురుగు వాళ్ళది అని పిచ్చి చెట్లు విషపు చెట్లు ఎందుకు పెట్టించిండి వాడుకో అలాకెళ్ళి అది అది మామూలుగా రెగ్యులర్ చెట్లు అయితే కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ ఇస్తుంది ఇది కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది అని చెప్తున్నారు. మరి అవన్నీ రేవంత్ రెడ్డి గారు గింత ప్రజలు బాధపడుతుంటే అవి పీక్ పారేసి వాడి స్థానంలో కొత్తగా పెట్టి అరే ప్రజలు ఏదైనా మాట్లాడుతుంటే వాడేమో బురద తలుతుంటే నువ్వు అధికారం నిర్ణయం చేసే స్థానంలో ఉండి చర్యలు తీసుకోవాలి కానీ వాడు తానా అంటే నువ్వు తందానా అంటావు వానికి ఎందుకు లొంగుతావు అంత సాఫ్ట్ ఎందుకుంటావు యూ హ్యావ్ టు బి టఫ్ కదా ఉక్కు పాదంతో అణచేయాల్సిన దగ్గర అణచేయాలి. దానివల్ల మెజారిటీ ప్రజలకు మంచి జరుగుతున్నప్పుడు నువ్వు కఠిన చర్యలు తీసుకోవాలి. అన్ని దగ్గర మీనవేషాలు వేస్తా అంటే నడవదు అట్లా అంటే వాళ్ళని ఇంకా గొడవ చేయరా అని నువ్వే అప్రూవల్ ఇస్తున్నట్టు అవుతుంది. ఆలోచించుకోండి రేవంత్ రెడ్డి గారు. ఓకే మీ హృదయం మంచిగుంటే సరిపోదు, మీ యాక్షన్ ప్లాన్లో మీ ఆలోచనని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉండాలి. ఏదో చిల్లర పథకాలు ఇచ్చినా వెళ్ళిపోతా అంటే మళ్ళీ బతుకులు గట్లే ఉంటాయి. మా బతుకులు మారాయి చేస్తలేరు. మీరు మంచి చేసే ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళు అడ్డుపడుతుంటే దాన్ని వాళ్ళు అడ్డుపడుతుంటే మీరు బెండ్ అవుతున్నారు. అది మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు, అది హైడ్రా కావచ్చు, ఇప్పుడు ఇక్కడ కావచ్చు, ఏదో ఓట్లు రావేమో అని. అరే ఎవడ్రా అయ్యా వాళ్ళు ఏదో దుష్ప్రచారం చేస్తే ఓ 10 మందికి నష్టం జరగవచ్చు టెంపరీగా. కానీ వెన్ యూ థింక్ ఏ బిగ్గర్ ప్రాజెక్ట్ పెద్ద లెవెల్ ఆలోచించినప్పుడు లాభం ఎక్కువ జరుగుతుంది, మెజారిటీ ప్రజలకు లాభం జరుగుతుంది. ఆ మూసీ రివర్ ఫ్రంట్ బాగు చేసి ఆ టెంపరీగా అక్కడ ఉన్న ఆ యొక్క కబ్జా పెట్టి ఆ మురికి కుంపలలో ఉంటున్న వాళ్ళకి టెంపరీగా ఇబ్బంది అవుతుండొచ్చు. ఒక మార్పు కావాలంటే ఒక ప్రాంతానికి అలవాటు పడ్డాలు కొత్త ప్రాంతాలు ఉండాలంటే ఇబ్బంది అవుతుండొచ్చు. కానీ ఇంత లాంగ్ రన్ ఆలోచించినప్పుడు పెద్ద ఎక్కువ మంది జనాలు ఆలోచించినప్పుడు దాని ఫలితం బిగ్గర్ ఉంటుంది. కాబట్టి ఆ టెంపరీ వాటిని చూసి నువ్వు ఎందుకు నీ నిర్ణయాలు వాపసు తీసుకుంటావు కదా. ఇవాళ నాగార్జున సాగర్ కట్టేటప్పుడు కూడా కొన్ని ఊర్లు మునిగిపోయి ఉంటాయి, ప్రజలు ఏడ్చి ఉంటారు. కానీ ఇవాళ దాని ప్రాజెక్టు వల్ల ఎంతమంది లబ్ధి చేకూరుతుంది. కాబట్టి పెద్దవి చేసినప్పుడు చిన్న నష్టాలు జరుగుతాయి, వాటిని తీసుకోవాలి. విషపూరితమైన చెట్లను తెలంగాణ రాష్ట్రంలో నాటినప్పుడు బీజేపీ ఛత్తీస్గఢ్ అడవి భూములను చేసినప్పుడు ఎక్కడ పోయింది ప్రకృతి మీద ప్రేమ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు. అంతెందుకు బ్రదర్, ఇప్పుడు కాశ్మీర్లో ఆ యొక్క 370 ఆర్టికల్ ఎత్తేసింది ఎందుకు? అక్కడున్న భూ ఖనిజాలు అదాని గుజరాతీ నాయకులకు కట్టబెట్టడానికి మళ్ళీ వస్తామే లేదని దేశంలో అంత సంపద దోసుకునే ప్రయత్నం చేస్తున్నారు గుజరాతీ నాయకులు, గుజరాతీ వ్యాపారులు, అట్లనే ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ చెందిన బ్రాహ్మణులు. అర్థమైందా? ఛత్తీస్గఢ్ అడవులలో ఇవాళ ఆపరేషన్ కగార్ కింద నక్సలైట్ల పేరుతోటి గిరిజనులందరినీ చంపేస్తున్నారు. ఎందుకని? ఆ అడవులలో ఉండే ఖనిజాలను ఎత్తుకోదామని. వాళ్ళు నక్సలైట్లను చంపుతలేరు, గిరిజనులను చంపుతున్నారు. ఎందుకంటే ఆ గిరిజనులు అడ్డుపడుతున్నారు భూములు తీసుకోవద్దని. దొంగ నా కొడుకులు, అట్లాంటి గాడిద కొడుకులు అంట. కాంగ్రెస్ ఏమైనా గడదామంటే ప్రతి దగ్గర గొడవ చేస్తుంటే నీ దగ్గర పోలీసు వాడు ఉన్నాడు కదరా అయ్యా, వాడికి జీతం ఇస్తుంది ఎందుకు రేవంత్ రెడ్డి? లోపల వారే 4 రోజులు కేటీఆర్ గారిని అన్ని చక్కగా అవుతాయి. పెట్టు బండి సంజయ్ గారిని వాడిని కూడా పెట్టు, కిషన్ రెడ్డి గారిని 4 రోజులు చక్కగా అవుతారు గాడిద కొడుకులు. రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. చర్యలు తీసుకునే స్థానం నుండి కూడా మళ్ళీ మీనవేషాలు వేస్తావు. నీలా హరీష్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడిగా కొంత అప్డేట్ కావాలి. వీళ్ళంతా ఎట్లా తయారైనట్టే ఒక రేవంత్ రెడ్డి జర యంగ్ అనిపించిండు కానీ బట్ ఏది ఏమైనా ఏమంటారు ఒక డైనమిక్ గా ఇంకా ఫెరోషియస్ గా డెసిషన్ మేకింగ్ ఉండాలి. నేను ఇప్పుడు భారత రాజకీయాలు అత్యంత క్షుణ్ణంగా పరిశీలించిన కాడికి నాకు కనిపించిన ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఒక్క ఇందిరాగాంధీ గారే అనిపిస్తారు. మిగతా వాళ్ళందరూ నేను మంచోని అరే మంచోనికి మంచిగుంటారా అయ్యా? అందరికి మంచిగుంటా అంటే చెల్లది. ఒక నేరస్తుడు ఉన్నాడు, ఒక డ్రగ్ వ్యాపారి ఉన్నాడు, వాడి ప్రవృత్తే నేరము. వాడు ఎందుకంటే వాడు అడ్డదారులు తక్కువ టైంలో కష్టపడకుండా డబ్బులు కావాలి. అట్లాంటి నేరస్తుల దగ్గర కూడా మంచుకుంటా అంటే నువ్వు యూఆర్ అప్రూవింగ్ దేర్ బ్యాడ్ బిహేవియర్. నువ్వు కాదు, ఒక వ్యభిచారిని ఉంది. అరే వ్యభిచారం నేరం అని ఎందుకు పెట్టిర్రు? అరే కుటుంబ వ్యవస్థ దెబ్బతింటది, భార్యాభర్తల అనుబంధం దెబ్బతింటది. అదొక మహిళ అంటే ఒక అమ్ముకునే వస్తువు కాదు. కాబట్టి అది వద్దురా అయ్యా అనే ఒక ఎవరికైనా ఇష్టం ఉంటే ఎవరైనా వేరే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇబ్బంది లేకపోతే వాళ్ళు ఏమైనా చేసుకోవడం నాకు సంబంధం లేదు. కానీ అది అమ్ముకునే వస్తువు కాదురా అన్నప్పుడు నువ్వు కఠినమైన చర్యలు తీసుకోవాలి కదా. నువ్వు మీనవేషాలు వేస్తే అర్థమైంది.
వీఆర్ అప్రూవింగ్. ఆలోచించండి మిత్రులారా. కాదు, ఏదైనా పని చేసుకొని బతకరాదా? వాళ్ళు అమ్ముకుంటేనే బతకొస్తుందా భూమి మీద? వాళ్ళు ఎట్లా చెప్తారంటే ఈ బీజేపీ వాళ్ళు సుప్రీంకోర్టుల ద్వారా కూడా తీర్పు ఇప్పిస్తారు. ఏమని? ఆమె ఒళ్ళు అమ్ముకుంటే తప్పు కాదంట. ఆమె ద్వారా ఎవడో ఏమంటారు దాన్ని పింపు లెక్క చేస్తే తప్పు అంట, కానీ ఆమె అంతటా ఆమె పోయి అమ్ముకుంటే తప్పు కాదంట. ఎందుకంటే ఆమె ఏడ్చుకుంటే ఏం చెప్తుందంటే నా పిల్లల్ని పోషించాలి కాబట్టి అంటదంట. పోషించాలంటే మంచి మార్గాలు లేవా? ఇప్పుడు మొగోడు ఉన్నాడు, వాడేం అమ్ముకోవాలి? రక్తం అమ్ముకోవాలా? వాడి కిడ్నీలు అమ్ముకోవాలా? అంటే శరీరంలో ఉన్న భాగాలు కానీ శరీరాన్ని అమ్ముకోకపోతే భూమి మీద బతకలే, ఏదో చిన్నదో పెద్దదో పని చేసుకొని బతకలేమా? అంటే తక్కువ పైసలు వస్తాయి. మళ్ళీ అలా ఎక్కువ పని చేయాలి, కష్టపడాలి, రక్తము చెమట ధార పోయాలి. పొద్దంతా పని చేస్తే గిన్నె పైసలు వస్తాయి. ఈడ ఏం కష్టం లేదు, ఇష్టం లేదు, వస్తే సుఖం వస్తుంది, తర్వాత పైసలు వస్తాయి, పెద్ద పైసలు వస్తాయి, దాంతోపాటు సుఖరోగాలు వస్తాయి, దాంతోపాటు మానవ సంబంధాలు దెబ్బతింటాయి. అట్లా తయారైనరు పిచ్చిన అక్కడికి. మహేష్ కుమార్ గౌడ్ అదే బ్రదర్, వీళ్ళంతా వెనకట్లు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ వేషధారణ, వాళ్ళ భాష అంతా ఎట్లా అంటే నెమ్మదిగా బాతు పోతుందా అంటే పోతున్నది. గట్లా ఉండద్దు. ఏమంటారు, ఫెరోషియస్ ఉండాలి లీడర్ అంటే. అందుకే ఏమంటున్నా అంటే, నేను గమనించిన వాళ్ళలో ద బోల్డ్ డెసిషన్ మేకింగ్, ఎంత రిస్క్ ఉన్నా సరే ఆమె కరెక్ట్ అనిపిస్తే ఎవ్వరిని లెక్కయ్యాలి. అమెరికా ప్రెసిడెంట్ తోటి కూడా అంత బోల్డ్ డెసిషన్ తీసుకున్న ధీర మహిళ అయ్యుండి ఆమెను ఏమన్నారు, గుడియా ఏమంటారు, గుడియా ఏదో దాన్ని ఇంగ్లీష్లో కరెక్ట్ వస్తుంది, గూంగి గుడియా అంటే మూగ బొమ్మ అని అర్థం. సో ఈ మూగ బొమ్మను పెడితే మేం చెప్పిన రాజ్యం నడుస్తుంది అని అప్పుడున్న కాంగ్రెస్ పెద్దలు అనుకున్నారు. అనుకొని ఇందిరాగాంధీని తెచ్చి పెడితే గూంగి గుడియా కాదు, ఒక్కొక్కరికి ఏమంటారు సుక్కలు చూపెట్టింది. అట్లా అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ గారు తన యొక్క జలాంతర్గాములను పంపిస్తే అప్పుడు సోవియట్ యూనియన్తో ఒప్పందం చేసుకొని వాళ్ళ జలాంతర్గాములను తీసుకొస్తే అమెరికా జలాంతర్గాములు పారిపోయినాయి. సో ఈమె టూ స్మార్ట్ ఉందని నిక్సన్ అంటే ఆయన తిట్టిండు. అంటే అర్థం చేసుకోండి. అంటే ప్రపంచ అగ్రదేశానికి కూడా 1% కూడా భయపడని ధీరవనిత. సో వెరీ బోల్డ్ డెసిషన్స్. ద లీడర్ హ్యాస్ టు బి లైక్ దట్. అప్పుడే ఏమన్నా కొంచెం మార్పు చేయగలుగుతాం సమాజంలో. ఈ అమ్మ గాలి ఎట్టొస్తే అటు పోతే వాడేం లీడర్ రా అయ్యా? ఆలోచించండి ఇట్లా. నీలా హరీష్ హలో నమస్తే వనక్కం శ్రీకాల్ ఆదామితం. థ్యాంక్ యూ.